B6 న్యూస్ నేను మీ సుమలత. ప్రతి నెల వచ్చిన జీతాన్ని పేద ప్రజల కోసం ఖర్చు పెడతానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆలేరు పట్టణంలోని పాఠశాల విద్యార్థులకు పరీక్ష ఫ్యాన్లను పంపిణీ చేశారు. అనంతరం భువనగిరి పట్టణంలోని 75వ గణతంత్ర వేడుకల్లో బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మొదటగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఉద్యోగరీత్యా ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్స్ పంపిణీ చేసి విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మెమంటో అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మొదటి నెల జీతంతో ఆలేరు నియోజకవర్గంలో ఉన్న అన్ని ZPHS పాఠశాలల విద్యార్థులందరికీ పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ చేశామని తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల వచ్చే జీతంలో అదృష్ట సంఖ్య 9 రూపాయలు ఉంచుకొని మిగతా జీతాన్ని వివిధ వర్గాల పేదల ప్రజల కోసం ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిత్రపటానికి ముఖ్య సభ్యులు శ్రీ బీర్లా ఐలయ్య, మున్సిపాలిటీస్ యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు, సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఫ్లాగ్ 21 మహేష్ రెడ్డి గారు, RSI గారు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి యొక్క గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నటువంటి దృశ్యం మీకు కావచ్చు, లేదా అడగానేటువంటి వర్గాలు కావచ్చు, వాళ్ళందరికీ సహాయపడే యొక్క ప్రతి నెల జీతాన్ని ఆయా వర్గాలకు అందించడం ఒక దృఢ నిశ్చయంతో ఈ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి విద్యార్థులకు ఇలాంటి ఒక ఇవ్వడం అనేటువంటిది కలెక్టర్ అండ్ అడిషనల్ ఆఫీసర్స్ గారు వామ్లీ వెల్కమ్ యూ సార్ ఫర్ దిస్ ఇనిషియేషన్ టు గివ్ ద ప్యాడ్స్ టు అవర్ స్టూడెంట్స్. గౌరవ కలెక్టర్ గారు మరి మిగతా పెద్దలందరూ కూడా పాల్గొని కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. గౌరవ DO గారు కూడా రాష్ట్ర కోరుతున్నాం. శ్రీ బీర్లా ఐలయ్య గారు వేదిక ముందు పట్ల గౌరవ భువనగిరి శాసనసభ్యులు కుంభ మణి కుమార్ రెడ్డి గారు, గౌరవ DCP గారు మరియు జడ్పీ గౌరవ వేతనం నుంచి విద్యార్థులకు శ్రీ బి రాజశేఖర్ గారు, వారి తర్వాత శ్రీమతి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రాచకొండ రీజన్ మీర్